ఎం న్యూస్ కి స్వాగతం. గ్రామ వాలంటీర్లు ప్రజలకు చేసిన సేవలు మరవలేవని రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ మండల కేంద్రమైన కాజులూరు మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్రం పురస్కారాలు పంపిణీ చేసిన అనంతరం అన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు మాతా భరతమురళి అధ్యక్షత వహించారు. అనంతరం సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు గ్రామాల్లో వాలంటరీ ద్వారా ప్రజలు అన్ని వేళలా సేవ చేసి ఏ ఇబ్బంది లేకుండా సేవ చేస్తున్నారని వారిని గుర్తించిన సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్రం అవార్డులు ఇవ్వడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనమే గెలిపించుకున్నప్పుడు వాలంటరీ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట సుబ్బారావు, రామచంద్రాపురం నియోజకవర్గం సచివాలయ కన్వీనర్ నరాల సుబ్బరాజు, వైస్ ఎంపీపీ పెద్దిరెడ్డి వెంకటరమణ, ఎంపీడీఓ రత్నరాజు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నేరుగా సంక్షేమ పథకాలని పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది వాలంటీర్ వ్యవస్థ ఎందుకు వచ్చింది, గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ ఒకసారి ఆలోచించమనే సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉదాహరణకి ఈరోజు పెన్షన్ తీసుకున్నాం. దేశంలోనే ఈ తరహా పెన్షన్ అమలు చేసిన విధానం ఎక్కడా లేదు. ఉదయం 6 గంటలకే ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారంటే అక్షరాల 2,55,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రతి నెల 1వ తారీఖు రాగానే 1961 కోట్ల రూపాయలని 6 గంటలకే, ఉదయం 6 గంటలకే తలుపు తట్టి 60 సంవత్సరాలు పైబడినటువంటి అవ్వాతాతల చేతుల్లో పెట్టాల్సిన ఘనత ఈ రాష్ట్రంలో అంటే దేశంలోనే ఎక్కడా లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. అది ఎవరి వల్ల సాధ్యం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం. ఎవరి ద్వారా సాధ్యం అంటే వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా సాధ్యమైందనే సందర్భంగా మనం చేసుకుంటూ ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.